ఈరోజు మనం వినబోతున్న కథ గెలిచిన నిజాయితీ. ఒక రాజు తన రాజ్యపు ఖజానాను పర్యవేక్షించడానికి కొత్త కోశాధికారి కోసం వెతుకుతున్నాడు. ఆ పదవి కోసం ఎందరో వచ్చారు. రాజు వారందరికీ ఒక వింత పరీక్ష పెట్టాడు. వారందరికీ కొన్ని విత్తనాలు ఇచ్చి, ఈ విత్తనాలను నాటి 6 నెలల తరువాత ఎవరు అందమైన పూల మొక్కను తెస్తారో వారికే ఈ పదవి దక్కుతుంది అని ప్రకటించాడు. 6 నెలల తరువాత వారంతా సభకు రంగురంగుల పూల మొక్కలతో వచ్చారు. కానీ చందు అనే యువకుడు మాత్రం మొలక కూడా లేని ఖాళీ కుండతో వచ్చాడు. అందరూ అతన్ని చూసి నవ్వుకున్నారు. రాజు చందుని పిలిచి, "నువ్వు ఏ మొక్కను పెంచలేకపోయావా?" అని అడిగాడు. చందు వినయంగా, "ప్రభూ, నేను మీరిచ్చిన విత్తనాన్ని ఎంతో శ్రద్ధగా కాపాడాను. కానీ అది మొలకెత్తలేదు. అబద్ధపు మొక్కను తెచ్చి మిమ్మల్ని మోసం చేయడం ఇష్టం లేక ఈ ఖాళీ కుండతోనే వచ్చాను" అని అన్నాడు. రాజు సింహాసనం దిగి వచ్చి చందుని కోశాధికారిగా ప్రకటించాడు. "నేను మీ అందరికీ ఇచ్చింది ఉడకపెట్టిన విత్తనాలు. అవి ఎప్పటికీ మొలకెత్తవు. మిగతా వారంతా పదవి కోసం అబద్ధపు మొక్కలు తెచ్చారు. కానీ చందు మాత్రం ఫలితం తనకి అనుకూలంగా లేకపోయినా వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా నివేదించాడు. ఇటువంటి నిజాయితీపరుడే నా ఖజానాకు సరైన అధికారి" అని రాజు వివరించాడు. ఈ కథ వల్ల మనం నేర్చుకున్న నీతి, నిజాయితీ అనేది ఒక గొప్ప గుణం. అది ఎప్పుడూ మంచి మార్గాన్నే చూపిస్తుంది, మంచి ఫలితాన్నే ఇస్తుంది.